ఎల్లుండి కేబినెట్ భేటీ కానుంది. కీలక విషయాలపై చర్చించే ఛాన్స్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. గ్రామాల్లోనే భూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రెవెన్యూ సదస్సులకు భట్టి, తుమ్మల, పొంగులేటి హాజరయ్యారు. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు మంత్రులు. ఇటు మిస్ వరల్డ్ పోటీలపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు మినిస్టర్స్. ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. కీలక విషయాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. రాజీవ్ యువ వికాసం, ఖరీఫ్ సీజన్, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. బనకచెర్ల, పోలవరంపై కేబినెట్లో చర్చించనున్నారు. విద్యారంగ సమస్యలు, ప్రభుత్వ బడుల బలోపేతంపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. గ్రామాల వారీగా భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు అధికారులు. ఏప్రిల్ 14న భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. ఏప్రిల్ 17 నుంచి మొదటి దఫాలో 4 మండలాల్లో సదస్సులు నిర్వహించింది. మే 5 నుంచి రెండో దఫాలో 28 మండలాల్లో సదస్సులు నిర్వహించింది. ఇవాటి నుంచి ఈ నెల 20 వరకు మిగిలిన అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు అధికారులు. బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన ధరణి చట్టం రైతులను గందరగోళంలోకి నెట్టిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. భూ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా ముల్గుమాడులో జరిగిన భూభారతి సదస్సులో మంత్రులు పొంగులేటి, తుమ్మలతో కలిసి పాల్గొన్నారు. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు పొంగులేటి. నిరుపేదలకు పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల. ప్రజలందరికీ అత్యంత పారదర్శకంగా ఉండేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చట్టమే ఈనాటి భూభారతి 2025 రెవెన్యూ చట్టం. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి చట్టం. అది రెవెన్యూ శాఖ మార్చులు మన జిల్లా వాసి ఈ చట్టాన్ని తీసుకురావటం మన జిల్లాకు కూడా గర్వకారణం. ఈ భూభారతి ద్వారా భూములున్న ఆసాములతో పాటు వారికి పూర్తి హక్కులు కల్పించే విధంగా భవిష్యత్తులో వారికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రిజిస్ట్రేషన్ టైంలోనే గతంలో లాగా బౌండరీలు కాకుండా ఆ మ్యాప్ను కూడా పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. ఎన్నికల ముందు కూడా చెప్పాం, ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఏదైతే పెద్దలు పాదయాత్రలో చెప్పారో దాని ప్రకారంగా వేశాం. కానీ తీసిన ఈ భూభారతి అందరికీ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఇప్పుడు పెట్టినటువంటి టెక్నాలజీ వల్ల డ్రోన్ తోటి పాటు ఈ ఐఏఎస్ యొక్క సంస్థ ద్వారా అక్యురేట్గా వచ్చే సంస్థల్ని ఈ గ్రామం పైలట్గా తీసుకున్నాం. నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చేనేత అభయహస్తంలో భాగంగా నేతన్నకు భరోసా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేశామన్నారు. ఇందుకోసం 48 కోట్ల బడ్జెట్ కేటాయించామని తెలిపారు. ఈ పథకం ద్వారా జియో ట్యాగ్ చేయబడిన మగ్గాలపై పనిచేస్తున్న కార్మికులకు, అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం కింద గరిష్టంగా సంవత్సరానికి నేత కార్మికులకు 18,000, అనుబంధ కార్మికులకు 6,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. దీంతో దాదాపు 40,000 మంది చేనేత, అనుబంధ కార్మికులు లబ్ధి పొందుతారని తెలిపారు మంత్రి తుమ్మల. తెలంగాణకు నష్టం కలిగించే బనకచెర్ల ప్రాజెక్టును ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే జీఆర్ఎంబీ కేంద్ర జలశక్తి మంత్రికి లేఖలు రాశామన్నారు. ప్రాజెక్టు నిర్మించకుండా ఉండేందుకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో మాట్లాడినట్లు తెలిపారు. బనకచెర్లను ఆపడానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మిస్ వరల్డ్ పోటీల విషయంలో కేటీఆర్, హరీష్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ పోటీలకు 31 కోట్లు ఖర్చయ్యాయని తెలిపారు. స్పాన్సర్ల ద్వారా 21 కోట్లు వచ్చాయన్నారు. మరో 12 కోట్లు కమిట్మెంట్ ఉందన్నారు. 200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో కేటీఆర్, హరీష్ చెప్పాలన్నారు. దీనిపై చర్చకు రావాలని సవాల్ చేశారు జూపల్లి. మొత్తం అయినటువంటి ఖర్చు 31 కోట్ల రూపాయలు. స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు వచ్చినాయి. ఇంకా కమిట్మెంట్స్ 10-12 కోట్ల రూపాయలు కమిట్మెంట్స్ ఉన్నాయి. అంటే అవి కూడా వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అనేది 0. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి పద్ధతి తీసుకొచ్చిందంటే
మీరెట్లా నాయకులు అవుతారయ్యా? రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. తెలంగాణలో ఎవరూ ప్లాస్టిక్ వాడొద్దు, పర్యావరణాన్ని నష్టపరచొద్దన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ పోస్టర్ ని ఆవిష్కరించారు సురేఖ. ములుగు జిల్లాలో 2026లో జరగనున్న మేడారం మహాజాతర విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు మంత్రి సీతక్క. అధికారులందరూ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. వర్షాకాలం రాబోతున్న సందర్భంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. రేపు రాష్ట్రానికి రానున్నారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. తుది విచారణ రేపటి నుంచి ప్రారంభించనున్నారు. చివరి విడతలో కేసీఆర్, ఈటెల, హరీష్లను ప్రశ్నించనున్నారు. తుది విచారణ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు ఘోష్. నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే అధికారులు, నిర్మాణ సంస్థలపై చర్యలకు సిఫార్సు చేసింది విజిలెన్స్ కమిషన్. మే నెలాఖరులో ఒక్కసారిగా దూసుకొచ్చిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు ఒక్కసారిగా మందగించాయి. అందుకే 2-3 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల వైపు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. దక్షిణాది రాష్ట్రాల వైపు రుతుపవనాల కదలిక మందగించిందన్నారు. దీంతో రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోందన్నారు. అందుకే హైదరాబాద్ సహా జిల్లాల్లో ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయన్నారు. పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. తూర్పు జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఇటువైపు మనకి సుమారు 38 నుంచి 39 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర జిల్లాల్లో కానీ, ఇటు పశ్చిమ జిల్లాల్లో కానీ, మధ్యస్థ జిల్లాల్లో కూడా చూసుకున్నట్లయితే సుమారు 33 నుంచి 35 రేంజెస్లోనే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఇవాళ రేపు పలు జిల్లాల్లో ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో అక్కడక్కడ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అన్న 2 రోజులు కూడా ఈ రోజు రేపు కూడా మనకి ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు అలాగే పశ్చిమ జిల్లాల్లో కూడా యొక్క గాలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే గాలి తీవ్రత అనేది 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడక్కడ కూడా తేలికపాటి వర్ష సూచన అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రేపు ఎల్లుండి జయశంకర్ భూపాల్పల్లి జిల్లాతో పాటు ములుగు, భద్రాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, గద్వాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. నైరుతి మందగించిన పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో భిన్నమైన వాతావరణం ఏర్పడింది. ఆకాశం మేఘావృతమైంది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం పడిన కాసేపటికే వెదర్ మారి పొడి వాతావరణం నెలకొంది. ముందస్తు వానతో ఇప్పటికే రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. విత్తనాలు వేసేందుకు దుక్కులు దున్నుతున్నారు. రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ సమస్యలపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీసీ కెమెరా లేకపోవడంతో నేరాలు పెరిగిపోయాయన్నారు. అమృత్ స్కీమ్ నిధులు రాష్ట్రంలో దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. 11 ఏళ్ల మోదీ సర్కార్ విజయాలపై రేపటి నుంచి కార్యక్రమాలు చేపడతామన్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీలో వ్యవహరించాల్సిన తీరుపై కార్పొరేటర్లతో డిస్కస్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్.
పేరుకే కమాండ్ కంట్రోల్ ఉన్నా సీసీ కెమెరాలు లేకపోవడంతో నిఘా లేకుండా పోయిందన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. రాష్ట్ర రెవెన్యూలో 70% హైదరాబాద్ సిటీ నుంచే వస్తున్నా నగర సమస్యల్లో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. సిటీలోని పలు కాలనీల్లో కనీసం స్ట్రీట్ లైట్లు లేవన్నారు. జూబ్లీహిల్స్ లో పర్యటించిన కిషన్ రెడ్డి వెంగళరావు నగర్, శ్రీనగర్ కాలనీల్లో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో భేటీ అయ్యారు. బస్తీలో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం తక్షణమే ఫోకస్ పెట్టాలన్నారు. అంతకుముందు హిమాయత్ నగర్ టీటీడీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. నేను ముఖ్యమంత్రి గారిని, చీఫ్ సెక్రటరీని కోరేది ఒకటే, హైదరాబాద్ లో నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయాలి. 33% మించి జనాభా హైదరాబాదు, తెలంగాణ ఇక్కడే ఉంటారు. 70% రెవెన్యూ మన జిహెచ్ఎంసీ పరిధి నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. అటువంటి హైదరాబాద్ లో ఈ రోజు నిధుల కొరత ఉంది. నిధుల కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. 11 ఏళ్లలో మోదీ సర్కార్ విజయాలపై జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సమావేశం జరిగింది. ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి 25 వరకు కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. ప్రతి మండలంలో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించాలన్నారు. ఆయుష్మాన్ భారత్ యోజనలో వృద్ధుల వివరాలు రికార్డు చేయాలన్నారు డీకే అరుణ. కేంద్రం ఇచ్చిన అమృత స్కీమ్ నిధులు రాష్ట్రంలో దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు ఎమ్మెల్సీ అంజురెడ్డి. ఎంపిక చేసిన 12 నగరాల్లో ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదన్నారు. రాష్ట్రంలో రాజీవ్ వికాసంపై ఉన్న శ్రద్ధ ఉద్యోగుల సమస్యలపై పెట్టడం లేదని ఆరోపించారు అంజురెడ్డి. అమృత స్కీమ్ కింద ఎన్నైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో, మరి కార్పొరేషన్లు ఉన్నాయో, ఈ అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ వర్కులు నత్తనాడుగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది ఒకటే ఏంటంటే, ఇన్ని స్కీమ్స్ కి అమౌంట్ వచ్చినా కానీ ఎక్కడ ఎస్టీపీ ప్లాంట్ కోసానికి ల్యాండ్ అలొకేషన్ లేదు, డంప్ యార్డ్ కోసానికి ల్యాండ్ అలొకేషన్ లేదు. ఎందుకంటే ఎక్కడైతే ల్యాండ్ అలొకేషన్ చేస్తారో అక్కడ ఎస్టీపీ ప్లాంట్ కట్టడానికి ఆస్కారం ఉంటుంది, గ్రావిటీతోని వాటర్ పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారుగూడలో వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. 6 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో ట్యాంకును నిర్మిస్తున్నామని తెలిపారు. పట్టణంలో 8 ట్యాంకులు నిర్మిస్తున్నామన్నారు. అమృత్ పథకంలో నిధులు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు పాయల్ శంకర్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించేటటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో ఈ యొక్క అమృత్ పథకాన్ని ఆదిలాబాద్ కు ఇవ్వడం ఆదిలాబాద్ ప్రజలందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఆదిలాబాద్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉన్నది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఆదిలాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో చర్చించాల్సిన అంశాలు, వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. లేవనెత్తాల్సిన విషయాలపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి. జగిత్యాల జిల్లా రాయికల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఇన్ఛార్జ్ తహసీల్దార్ గణేష్ 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇన్ఛార్జ్ తహసీల్దార్ గణేష్తో పాటు డాక్యుమెంట్ రైటర్ ముజఫర్ను అదుపులోకి తీసుకున్నారు. భూ మార్పిడి విషయంలో సింగరావుపేట గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తిని 10,000 డిమాండ్ చేశారు ఇన్ఛార్జ్ తహసీల్దార్ గణేష్. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో పక్కా ప్లాన్ ప్రకారం ఇన్ఛార్జ్ తహసీల్దార్తో పాటు డాక్యుమెంట్ రైటర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. డాక్యుమెంట్ రైటర్, ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఉన్నారు. అతని పేరు మొహమ్మద్ ముజాఫర్. ఈ ముజాఫర్ ద్వారా 10,000 రూపీస్ బ్రైబ్గా అడిగారు. ముజాఫర్ గారు తహసీల్దార్ గారిని కలిసి దాంట్లో 15,000గా అయితే బేరం చేసుకొని 10,000 ఇస్తానని ఒప్పుకొని వచ్చి 10,000 రూపీస్ కంప్లైనెంట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయించడానికి యాక్సెప్టెన్స్ ఆఫ్ 10,000 రూపీస్ తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన ద్వారా శ్రీ తహసీల్దార్ గారు గణేష్ గారిని. ట్రంప్కు భయపడే ఆపరేషన్ సింధూర్ను మోదీ అర్ధాంతరంగా ఆపేశారన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి సరెండర్ కావడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు అలవాటేనన్నారు. పహల్గాం ఉగ్రదాడి, సీజ్ ఫైర్పై చర్చించేందుకు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు విపక్ష ఎంపీలు. బీహార్లో మహిళలకు రక్షణ లేదన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఆపరేషన్
ఆపరేషన్ సింధూర్ పై కీలక కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ భయపడ్డారని విమర్శించారు. నరేందర్ సరెండర్ అనగానే బెదిరిపోయాడన్నారు. ట్రంప్ భయంతోనే పాకిస్తాన్తో కాల్పుల విరమణ ప్రకటించారని ఎద్దేవా చేశారు. గతంలో పాక్తో యుద్ధంలో ఇందిరాగాంధీ ఎవరికీ భయపడలేదని గుర్తు చేశారు. చైనా, పాక్కి భారత్ సత్తా ఏంటో ఇందిరా చూపించారని చెప్పారు. సరెండర్ కావడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు అలవాటేనన్నారు రాహుల్ గాంధీ. उधर से ट्रंप ने एक इशारा किया, फोन उठाया, नरेंद्र सरेंडर, और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया. 71 की लड़ाई में 7th फ्लीट आई थी, हथियार आए थे, एयरक्राफ्ट कैरियर आया था. इंदिरा गांधी जी ने कहा मुझे कुछ जो करना है मैं करूंगी. మధ్యప్రదేశ్లోని భోపాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఎల్ఓపి రాహుల్. పార్టీని పవర్లోకి తీసుకురాగలిగిన వారే అసలైన నాయకులన్నారు. కాంగ్రెస్లో ఉంటూ బీజేపీకి అనుకూలంగా పనిచేసేవారు నిర్భయంగా బయటకు వెళ్లొచ్చన్నారు. స్లీపర్ సెల్స్ పై నిఘా పెట్టామని, త్వరలోనే కనిపెట్టి బయటకి పంపుతామన్నారు. కులగణనతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు రాహుల్ గాంధీ. मध्य प्रदेश के भविष्य के लिए हम 55 लीडर को चुनना चाहते हैं. ये हमारे ऑब्जर्वर्स का काम है. और उसके बाद जैसे मैंने कहा ब्लॉक का काम शुरू होगा, पंचायत लेवल का काम होगा, वार्ड लेवल का काम शुरू होगा. मगर ये एक बहुत गहरा कदम लिया जा रहा है. ఆపరేషన్ సింధూర్ పై దేశ ప్రజలకు నిజాలు తెలియాల్సిందేనన్నారు విపక్ష కూటమి నేతలు. ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమిలోని 16 పార్టీల ఎంపీలు భేటీ అయ్యారు. ఉగ్ర శిబిరాలపై దాడికి ఏ దేశాలు మద్దతు తెలిపాయో కేంద్రం చెప్పాలన్నారు. పాక్కి వ్యతిరేకంగా మిత్ర దేశాల మద్దతు పొందడంలో మోదీ సర్కార్ విఫలమైందని విమర్శించారు. వెంటనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనలపై పార్లమెంట్లో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు విపక్ష ఎంపీలు. पूरी घटनाक्रम पर सरकार अपनी बात रखे. पहलगाम आतंकी हमले से लेकर ऑपरेशन सिंदूर तक, ऑपरेशन सिंदूर से लेकर अमेरिका द्वारा सीज फायर की घोषणा तक, और उसके बाद भी जो क्या क्या प्रयास किए जा रहे हैं पाकिस्तान को दुनिया में अलग थलग करने के लिए, उसमें कितनी सफलता मिल रही है. किन देशों से समर्थन मिला, एक देश भी खुलेआम हिंदुस्तान के समर्थन में नहीं आया. ये चिंता की बात है. हम डिप्लोमेटिक फ्रंट पर पूरी तरह असफल हो गए. अगर प्रेसिडेंट ट्रंप से कहने से आप युद्ध विराम कर सकते हो तो देश की जो मुख्य अपोजिशन पार्टी के कहने से आप स्पेशल सेशन क्यों नहीं बुला रहे हो. బీహార్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. సీఎం నితీష్ కి అధికారం తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు. ఎన్డీఏ పాలనలో గుండాలు బయట తిరుగుతూ ఉంటే అమాయకులను జైళ్లలో బందీలుగా ఉన్నారన్నారు తేజస్వి యాదవ్. सुनने आ रहा है कि 11 साल की बच्ची के साथ गैंग रेप हुआ है. कुर्दी में हुआ ही हुआ है. और ख़ास तौर पे मुजफ्फरपुर जिला में तो इतना क्राइम बढ़ गया. वो वही जिला है बालिका गृह वाला. तो लोगों को समझना पड़ेगा कि अब मुख्यमंत्री नीतीश कुमार जी अचेत अवस्था में हैं. ये नीति आयोग के बैठक में भी नहीं जाते हैं, केवल पॉलिटिकल कार्यक्रम में जाते हैं. इनको बिहार बिहारियों से कोई लेना देना नहीं है. ఆపరేషన్ సింధూర్, పహల్గాం టెర్రర్ అటాక్ గురించి రష్యా, గ్రీస్, స్పెయిన్ సహా పలు దేశాలకు వివరించామన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి. ఉగ్రవాద పోరాటంలో మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిని అన్ని దేశాలు ఖండించాయని చెప్పారు కనిమొళి. లష్కర్ ఏ తోయిబా ముసుగు సంస్థని ద రెసిస్టెంట్ ఫ్రంట్ అన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఆ సంస్థ యుఎన్ ఉగ్ర జాబితాలో చేరకుండా చైనా కాపాడుతోందని ఆరోపించారు. బ్రెజిల్ పర్యటనలో ఉన్న ఆల్ పార్టీ ఎంపీలు ఆపరేషన్ సింధూర్ గురించి ఆ దేశ అధికారులకు వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్నాయి. అసోం, సిక్కిం, మణిపూర్, మిజోరాంలోని ప్రధాన నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అసోంలో వరద సహాయ చర్యలపై సమీక్ష నిర్వహించారు సీఎం హిమంత బిశ్వ శర్మ. లోతట్టు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టారు అధికారులు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. 5 రోజులుగా ఎడతెరిపి లేని వానలకు నదులు, కాల్వలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అస్సాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో
వర్షాలతో జనజీవనం స్తంభించింది. వరదలతో దాదాపు 40 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అస్సాంలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కోపిలి నది పొంగి పొర్లడంతో నాగావ్ జిల్లాలోని కాంపూర్ వరద నీటిలో మునిగిపోయింది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. వరదల్లో చిక్కుకుపోయిన వారిని పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అస్సాంలో వర్షాలు వరదలపై సమీక్ష నిర్వహించారు సీఎం హిమంత బిశ్వ శర్మ. వర్షాలతో నిరాశ్రయులైన ప్రజలకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. రిలీఫ్ క్యాంపుల్లో ఆహారం, మెడిసిన్ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని మోదీ ఫోన్ చేసినట్లు చెప్పారు సీఎం హిమంత. మణిపూర్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయలో కుంభవృష్టి కురుస్తోంది. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. గత 10 రోజుల్లో కురిసిన భారీ వర్షాలతో సంభవించిన ప్రమాదాల్లో మిజోరాంలో 5 మరణించినట్లు అధికారులు తెలిపారు. చంపాయి జిల్లాలో 3, ఐజ్వాల్, సెర్చిప్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.